నంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ గుర్తించి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా FEO ప్రతినిధి ఆల్బర్ట్ లోంగోలని చేర్చింది. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విచారణకు హాజరవుతానని కేటీఆర్ ప్రకటించారు. చెప్పినట్లుగానే కోర్టుకు చేరుకున్నారు కేటీఆర్. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా BRS బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాసేపటి క్రితమే కేటీఆర్ కోర్టు కూడా చేరుకున్నారు. కోర్టుకు సంబంధించిన దానిపైన కూడా ఏ పూర్తి స్థాయిలో మాత్రం సహకరిస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలోనే కాసేపు క్రితమే కోర్టు కూడా కేటీఆర్ చేరుకున్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి మాత్రమే మేము పూర్తి స్థాయిలో మాత్రం ఆ నిధులకు సంబంధించి కూడా బదలాయింపు చేశామని చెప్పేసి కూడా పదే పదే ఆ కేటీఆర్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినందుకు మాత్రం ఫార్ములా ఈ రేస్ కేసులో మాత్రం రాజకీయ కక్షతో మాత్రమే ఈ కేసు నమోదు చేశారంటూ కూడా గతంలో కూడా కేటీఆర్ అయితే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపు క్రితమే ఏసీబీ కోర్టు కూడా కేటీఆర్ చేరుకున్నారు కాబట్టి ఆ కోర్టుకు సంబంధించిన దానిపైన కోర్టు ఏ అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతుంది, ఎలాంటి అంశాల్లో కూడా విచారణ జరగబోతుంది అనే దానిపై కూడా ఆసక్తి తెరేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఫార్ములా ఈకి సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ చెప్తున్న వర్షాన్ని మాత్రం మనం గమనిస్తే మాత్రం ఫార్ములా ఈకు సంబంధించినందుకు మాత్రం ఎవరి వ్యక్తిగత కార్యక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయికి చేర్చే విధంగా చాటి చెప్పేందుకు కూడా హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులు కావచ్చు, గ్రీన్ మొబిలిటీ, అదేవిధంగా ప్రపంచ స్థాయి ఈవెంట్ల కేంద్రంగా నిలబెట్టేందుకు కూడా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టామని దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే క్లారిటీ ఇస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ కు సంబంధించిన మాత్రం ప్రపంచ స్థాయి పట్టణంలో ఉన్నత స్థానంలో నిలిచే విధంగా యువతకు ప్రియారిటీ కావచ్చు, యువతకు సంబంధించిన ప్రపంచాల్లో అవకాశాలు వచ్చే విధంగా పెట్టుబడులు పెరగాలని, రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు రావాలని దూరదృష్టితో మాత్రమే కేటీఆర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన దానికి కూడా నాయకత్వం వహించారు అంటే బీఆర్ఎస్ అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఫార్ములాకి సంబంధించినంత వరకు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పేరు కూడా మారుమోగించింది. వేలాది మంది సందర్శకులు నగరానికి రావడం, నగరంలో కూడా భారీగా కూడా పెట్టుబడులు రావడం, హోటళ్లు, రవాణా, దాంతో పాటుగా స్థానిక వ్యాపారులకు సంబంధించిన మాత్రం గణనీయంగా ఆదాయం కూడా పెరిగిందనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే మొదటి నుంచి చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ఈవెంట్ తర్వాతనే హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఆర్థిక వ్యవస్థకు 100 కోట్ల రూపాయలు కూడా ఆర్థిక లాభం చేరుకుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు మాత్రం మొదటి స్పాన్సర్ గా ఉన్న సంస్థ వైదొలిగిన తర్వాత ప్రపంచ స్థాయి ఈవెంట్ హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం కొత్త ఒప్పందం చేస్తుందని, స్పాన్సర్ బాధ్యతలు స్వీకరించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. అదేవిధంగా ఒప్పందానికి సంబంధించినందుకు మాత్రం చెల్లింపులు జరిగాయి. ఇందులో రహస్య ఒప్పందాలు ఎక్కడ కూడా లేవు, దాచిన లావాదేవీలు లేవు, వ్యక్తిగత లబ్ధి అనే ప్రశ్న లేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే పదే పదే కూడా కొట్టుబడిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఖ్యాతికి తీసుకొచ్చే నిర్ణయానికి సంబంధించినంత కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ ప్రతిష్టను పెంచి పూర్తి స్థాయిలో మాత్రం రాజకీయంగా ఎలాంటి అంశాలు లేకుండా కూడా ప్రపంచ స్థాయిలో మాత్రం హైదరాబాద్ ను తీసుకెళ్లాలి, తెలంగాణ పేరును మారుమోగే విధంగా మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకున్నాము అంటూ కూడా పదే పదే అయితే బీఆర్ఎస్ అయితే చెప్తుంది. దీంతో పాటుగా కొన్ని ప్రశ్నలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే లేవనెత్తుంది. అవినీతి ఎక్కడ జరిగింది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత, ఏ నిబంధనలు ఉల్లంఘించబడింది, అదేవిధంగా ఎవరు వ్యక్తిగతంగా ₹1 కూడా లబ్ధి పొందారు, వీటన్నిటిపైన కూడా సమాధానాలు కూడా రావాల్సి ఉన్నాయి. ఈ 4 ప్రశ్నలకు సంబంధించిన దానిపైన కూడా ఒక్క కూడా ఆధారం కూడా లేదు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే పదే పదే కూడా చెప్తుంది. కానీ ఈ కేసులు విచారణలు అంటూ కూడా పదే పదే మాత్రం అడవిడి చేయడం, అడవిడి ద్వారా మాత్రం ఏదో జరిగిపోతుందనే ఒక భ్రమను కల్పించే ప్రయత్నం మాత్రం జరుగుతుంది అనే దానిపైన కూడా చెప్తుంది. ప్రపంచ స్థాయికి సంబంధించిన మాత్రం హైదరాబాద్ ను తీసుకురావడం, అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించడం, పెట్టుబడులు ఆకర్షించడం, నగరంలో బ్రాండ్ పిలువలు పెంచడం, ఇవన్నీ కాకుండా కేటీఆర్ నాయకత్వంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం హైదరాబాద్ నగరాన్ని కూడా దూరదృష్టితో కూడా అభివృద్ధి చేస్తుంటే మాత్రం నేరాలుగా చిత్రీకరించడం అంటే తెలంగాణ అభివృద్ధిని నిందులో వేయడమే అనే విధంగా కూడా దీనిపైన కూడా బీఆర్ఎస్ అయితే పదే పదే మాత్రం ఖండిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలకు సంబంధించిన మాత్రం ప్రజలు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. ప్రపంచంలో ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాలో అలాంటి పెట్టుబడులకు సంబంధించినంత వరకు హైదరాబాద్ నగరము ఆకర్షించడం, హైదరాబాద్ లో ఈవెంట్లను కూడా పెట్టడం నేరమా అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం పెట్టుబడుల గుర్తింపు, అదేవిధంగా ఆదాయానికి సంబంధించినందుకు మాత్రం పెట్టుబడులు తీసుకురావడం అవినీతి ఎలా అవుతుందని చెప్పి కూడా ప్రశ్నిస్తుంది. హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే విజన్ నేరమా, లేదంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం ద్వారా
నిజాలు మారిపోతాయా అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.